భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకి నిన్న నువ్వు ప్రారంభోత్సవం చేసినావు. సో ఇలా ఆ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతాడు ముఖ్యమంత్రి అమాయకంగా. నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు, దాని డెడ్ స్టోరేజే 3 టీఎంసీలు, ఉండేటి 17. ఆ 17కు దాని సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు ఉంది, అంటే 12 టీఎంసీలు కావాలి దానికి. దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్ళు ఇస్తాం. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా 6.5 టీఎంసీల నీళ్ళు ఇస్తాం. మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు 3 టీఎంసీలు వాడుకుంటాం. లోకల్ రామగుండం లిఫ్ట్కు 1 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం. అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా ఒక 2 టీఎంసీలు ఇస్తాం. అసలు నీళ్ళు ఎక్కడనే ఎల్లంపల్లి సామర్థ్యమే 20, అక్కడ దాని వినియోగమే 20కి పైగా ఎక్కువ ఉన్నది. నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా హైదరాబాద్కు, 20 టీఎంసీలు తెస్తారట హైదరాబాద్కి. ఎక్కడికి వస్తాయి 20? ఎల్లంపల్లి కెపాసిటీ 20, డెడ్ స్టోరేజ్ 3 పోతే ఉండేది 17. ఆ 17లో ఎన్టీపీసీకి 6.5, గూడెం లిఫ్ట్కు 3 పోతాయి. అదేవిధంగా లోకల్ లిఫ్ట్కు 1 టీఎంసీ పోతుంది. రామగుండం ఎరువుల కర్మాగారంకు 2 టీఎంసీలు పోతాయి. దానికే ఎక్కువ ఉన్నది. అది కూడా దట్ విల్ బి సప్లిమెంటెడ్ అగైన్. నేను ఆ 20కి 20 హైదరాబాద్ తెస్తున్నా అంటాడు. అంటే ఎవల చెవులలో పువ్వు పెడుతున్నావు? ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము? ఆ కుర్చీకున్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తా ఉన్నావు? నేను అడుగుతా ఉన్నా. పోనీ ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా అన్న ఒక్క నిమిషానికి. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కి ఏమైనా గాలి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కు గాలి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఏడికి వస్తాయి? ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పడతాయి. మేడారం రిజర్వాయర్ నుంచి లక్ష్మీ బ్యారేజ్ దగ్గర లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి. అక్కడి నుంచి మిడ్మానేర్లో మోటార్ లాంచ్ చేస్తే మన అనంతగిరి రిజర్వాయర్కి వస్తాయి. అనంతగిరి రిజర్వాయర్లో మోటార్ లాంచ్ చేస్తే ఇవన్నీ కాళేశ్వరం మోటార్లు, కాళేశ్వరం రిజర్వాయర్లు. అనంతగిరి దగ్గర కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే రంగనాయక్ సాగర్ రిజర్వాయర్కి వస్తాయి. రంగనాయక్ సాగర్లో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మల్లన్న సాగర్కి వస్తాయి. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం. యాడికెళ్ళి వస్తాయి? ఎల్లంపల్లికెళ్ళి వస్తున్నాయి. ఆ ఎల్లంపల్లికి 2,000 కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది, బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది. ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ దాకా కూడా టన్నెళ్ళు కానీ, గ్రావిటీ కెనాళ్ళు కానీ, రిజర్వాయర్లు కానీ, సబ్స్టేషన్లు కానీ, పంప్ హౌజులు కానీ అన్నీ నిర్మించింది బీఆర్ఎస్ఏ. కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాము. ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి. అంతెందుకు, కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ళ కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టిండు. ఆ రోజే మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి పెట్టినాం. ఆ రోజే నువ్వు కొత్తగా కట్టందవి స్లూయిస్ పెట్టేది కూడా లేదు. ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండు. కేసీఆర్ గారు ఆలోచన ఏముండే? 10 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్, 10 టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ నుంచి, 10 టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించిండు మల్లన్న సాగర్కు. దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ అంటాడు. అరే కొద్దిగానన్నా జ్ఞానం ఉండాలి. ఎవడన్నా ఎదుటోడు ఏమనుకుంటాడు అనేది ఉండాలన్నా వద్దా? ఇలా నువ్వు గండిపేట దగ్గర కొబ్బరికాయ